ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ దీనికి ఆయిల్ ప్యాకెట్ ఫిబ్రవరి 24 సరిపోతే అయిపోతాయి కదా. నువ్వు ఎక్స్పైర్ డేట్ చెక్ చేసుకుంటాను కదమ్మా. ఇందాకనే వస్తే నువ్వు ఎట్లా తీసుకున్నావు? రేపటితో అయిపోయింది డేటు. ఎక్స్పైర్ రేపటితో డేట్ అయిపోయినాయి. చూడు చూసి తీసుకోవాలా, ఊరికి తీసుకుంటేట చదువుకోలేను తల్లి. వెళ్ళిపోయండి, ఎవరు ఆయన వెండర్ ఫోన్ చేయండి. హలో, మీరు వెండర్స్ అండి? చిక్కీలు ఇచ్చారు ఈరోజు 2 బాక్సులు. అది ఈ రోజుకి ఎక్స్పైర్ అయింది డేట్. ఇది అవునండి సార్. ఇది మొన్నే ఒక 5 days బ్యాక్ బుక్ చేసాం సార్, వర్షానికి ముందు. అంటే నేను ఉండే మీ దాని మీద ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైర్ డేట్ చూసే కదా నేను మాట్లాడేది. మరి ఏంది నేను చెప్తా ఉంటే మళ్ళీ ఏందా నువ్వు మాట్లాడుతా ఉన్నావు? ఇమీడియట్ ఎక్స్చేంజ్ చేయండి. ఇవి ఏమనుకుంటా ఉన్నారు? 13వ తేదీకి 3 months అవుతా ఉంది. ఈ రోజు మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇన్నే ఉన్నా, తీసుకొని రండి మీరు. అసలు ముందు హాస్టల్లో ఉన్నా నేను. రండి మీరు వచ్చి, అర్థమవుతుంది మీకు. నేనే అది మీరు ఎట్లా మీరు డేట్ చూడకుండా డెలివరీ ఇస్తా ఉన్నారు వీళ్ళకు. చూడండి, ఇది పెద్ద క్రిమినల్ కేసు అవుతుంది. మీ ఇష్టం. తర్వాత వచ్చి మీరు ఇమీడియట్గా ఎక్స్చేంజ్ చేయండి. పంపించండి, త్వరగా పంపించండి బాబా. మీరు చూడాలమ్మా అవి, మీరు ఇవన్నీ చూసుకోవాలా. మీ ఉద్యోగం ఏందనుకుంటా ఉన్నారు? చెక్ చేసుకోవడమే మీ ఉద్యోగం. అది చేత కాకుండా ఎట్లా? ఆల్ ఐఎమ్ ఫెంటాస్టిక్. ఇక్కడ 10th అయిపోయిన పిల్లలు ఇంటర్మీడియట్లో ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. వెరీ గుడ్. మీకు హ్యాపీనా ఇక్కడ ఉండడం? మీకు సీట్ ఇక్కడ దొరకడం హ్యాపీనా? మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయని మేము పర్యవేక్షిస్తూ ఉంటాం. ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, అంగన్వాడీ సెంటర్స్, మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజన పథకం. అర్థమవుతుందా? తర్వాత రేషన్ బియ్యం ఇస్తారు కదా, ఈ డిపార్ట్మెంట్లన్నీ చెక్ చేస్తూ ఉంటాం. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఆహారానికి భద్రత కల్పిస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. విషయానికి వస్తే మెనూ బోర్డు ఎక్కడుంది మీది? చూస్తూ ఉంటారా? దాని ప్రకారం వస్తున్నాయి మీకు అన్నీ? ఎక్కడ ఏం ప్రాబ్లం జరగడం లేదు కదా? సండే రోజు చికెన్ ఇస్తున్నారా? బగర్ రైస్ అంటే పలావ్ అన్నం పెడతారా? ఈ మెనూ అనేది డీవేట్ కాకూడదు. మన కస్తూర్బా హాస్టల్స్లో ఎక్కడ కూడా బాగా బ్రహ్మాండంగా ఉంటా ఉన్నాయి. మంచి చూస్తూ ఉన్నారు, మంచి జరుగుతూ ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ కస్తూర్బా. ఎందుకంటే ఎక్కడ కూడా పర్వాలేదు, ఎక్కడ మేము ఇబ్బంది పడింది ఎక్కడా లేదు. మీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నా నేను. ఏంటంటే మీ బ్రేక్ఫాస్ట్లో మీకు నచ్చంది ఏంటి? నాకు తెలుసు నచ్చంది, మీకేంది నచ్చంది? ఉప్మానా మీ శత్రువు? నాకు తెలుసు ఉప్మానే. కిచిడి అని ఇంకోటి ఉంది, అది కూడా కొంచెం శత్రువే. పర్లే, ఉప్మా కంటే పెద్ద శత్రువేం కాదు. ఏం కావాలో ఉప్మా బదులు మీకు మారుస్తా ఒకటి నేను టిఫిన్. ఏం కావాలా? ఉప్మానే కదా? ఉప్మానా కిచిడినా? అందరూ ఒకటే మాట మీద. ఉప్మా మారుస్తా. ఏం కావాలి నేనే చెప్పనా? ఎందుకంటే మిమ్మల్ని అడిగితే మాకు ఒకరు దోశ కావాలంటారు, ఒకరు బ్రెడ్ ఆమ్లెట్ కావాలంటారు, ఒకరు ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. కాబట్టి నేను ఒక ఐడియాలో ఉంటా. మీకు అక్కడ కూడా కొంచెం ఆలోచించాలి కదా మనం. ఓకే, ఏం కావాలి మీకు? ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటారా? ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్రైడే, ఐ థింక్ గురువారం, థర్స్డే అంటే రేపే. రేపు ట్రైల్ వేద్దాం. రేపు మేము ఇక్కడే ఉంటాం. ఏ ఊరండి? మోతిగూడెంలో ఉంటాం మేము రాత్రికి. రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట అరకు వరకు. నైట్కి అరకుకి వెళ్తాం.
అప్పటి లోపల ఇక్కడి నుంచి మాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఫొటోస్ పెడతారు. మీ పిల్లల వాయిస్ ఇవ్వాలి మాకు, బాగుందా బాగలేదా అనే విషయం. మేడం వీడియో తీసి పెడతారు. ఓకే, నేను మీ మేడం బుక్లు అంతా రాసి సంతకం పెట్టి నా నెంబర్ రాసి వెళ్తాను. ఇక్కడ మేము మీ మేడంను ఆ వెండర్స్ను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఉప్మా ఒకవేళ వీళ్ళు ఓకే మాకు ఉప్మా కంటే ఇదే బెటర్గా ఉంది, ఇదే కంటిన్యూ చేయండి అంటే కన్నా ఎగ్ ఉండదు ఆ రోజు. మీకు డైలీ ఎగ్ ఇస్తారు కదా, ఆ రోజు ఎగ్ ఉండదు. ఓకే, అన్నం ఉడకబెట్టి దాంట్లో కొన్ని మీ ఉప్మా రవ్వ బదులు మేము మిమ్మల్ని అడిగేది, ఉప్మా రవ్వలో పోపు గింజలు వస్తాయి, ఆయిల్ వస్తుంది. మేము ఎక్స్ట్రాగా ఉప్మా రవ్వ బదులు అడిగేది ఆనియన్స్ కట్ చేసి ఉప్మా రవ్వలో ఆయిల్లో పోపు గింజలు వేసి ఆయిల్లో వేసి ఎగ్స్ అన్ని కొట్టిన ఎగ్స్ ఎన్ని మన పిల్లలు తింటారో అన్ని ఎగ్సే కొట్టండి, తక్కువ కొట్టకండి. అన్నీ కొట్టి దాంట్లో వేసి రైస్ ఉడకబెట్టి ఆ రైస్ను దాంట్లో మంచిగా తిప్పేసి ఆ రోజు పెడతారు మీరు. రేపు ట్రై చేయండి అమ్మా. మీకు నేనంతా మీకు నేను రాయిచ్చి వెళ్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఉప్మా విల్ గివ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. చూద్దాం. 10th క్లాస్ హైయెస్ట్ మార్క్స్ లాస్ట్ ఇయర్ ఎన్ని వచ్చాయి? 474. నెక్స్ట్ ఇయర్ 500 క్రాస్ చేస్తారా? అందరు చేయలేరు, ఎవరో 3-4 ఉంటారు ఇంటెలిజెన్స్. ఓకే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో హైయెస్ట్ మార్క్స్ ఏంటండి టోటల్? ఇదే ఫస్ట్ బ్యాచ్. ఓకే, మీకు ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ 120 ఉన్నారా? 95. 10th ఇంటర్ ఇంటర్మీడియట్ ఎన్ని ఉన్నాయమ్మా? అందరికి పిల్లలు కూడా ఇచ్చేసారా? ఓకే, మొత్తానికి ఇచ్చారా? 6th ఇంటర్మీడియట్, 10th ఇంటర్ పిల్లలకి బుక్స్ వచ్చాయా? ఇవి ఇంటర్కి రాలేదంటమ్మా. హీరో ఇస్తారు. ఇది యువగీత అని యువకులకు సంబంధించింది. చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి దీంట్లో చాలా యూజ్ఫుల్ అయినటివి, మీకు అందరికి ఉపయోగపడేటివి, భవిష్యత్తులో మీకు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడానికి మంచిగా మునులవుదాం, అతిని వర్జిద్దాం. అతిని అంటే అతిచేష్టలను, ఓకే, దాన్ని త్రుజిచ్చేస్తాం, తీసేద్దాం అనే దానికోసం. నిన్ను నీవు జయిస్తే స్వచ్ఛ జీవనానికి మార్గం, తస్మాత్ జాగ్రత్త, మనస్సు మనకో వరం, జీవిత సత్యం, పవిత్రతతోనే ప్రశాంతత, యాంటీవైరస్, లైట్ హౌస్, పరిపూర్ణతకు సాధన తప్పనిసరి, నీకో గుర్తింపు ఉండాలి, మానసిక ప్రశాంతత, ఐ మరియు మైండ్, విజయ్ సిద్ధి, ఇలాంటివన్నీ ఉన్నాయి దీంట్లో. మంచి కాస్ట్లీ బుక్ ఇది, మీకు గిఫ్ట్ ఇది. మంచి చదువుకోండి, మంచిగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీ స్కూల్ లైబ్రరీకి ఒక మంచి గిఫ్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఈ బుక్ చూడండి, బాగుంటుంది, చాలా కాస్ట్లీ బుక్ ఇది. మీ మేడంకి ఇస్తా ఉన్నా, మీ మేడంకి ఇచ్చి మీరు లైబ్రరీలో పెడతారు, మీకు అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా చివరగా క్లిఫ్ లిప్ తెలుసా మీకు? ఎప్పుడైనా విన్నారా? క్లిఫ్ లిప్, గ్రహణ మొర్రి విన్నారా? మా టీవీలో వస్తూ ఉంటాయి యాడ్స్, చిన్న పిల్లలకు ఇట్లా మరుచుకోవై ఇట్లా. ఈ రెండు మరుచుకోవడం వల్ల మాట సరిగా రాదు, మాట సరిగా మాట్లాడలేము, ఈ రెండు పోయి ఉంటుంది. చూసారా? ఇదో ఇలా ఉంటారు పిల్లలు. ఈ పిల్లలకు మేము మా ఫౌండేషన్ తరఫున హైదరాబాద్లో ఫ్రీ ఆపరేషన్స్ చేస్తాం. ఫ్రీ, ఒక ఇద్దరికి ఇక్కడి నుంచి ఈ ఊరి నుంచి హైదరాబాద్కు అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా ఫ్రీగా ఇస్తాం, డబ్బులు ఇస్తాం. ఇక్కడి నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ నుంచి ఇక్కడికి, అక్కడ 2 days ఉంటే అక్కడ ఆపరేషన్ చేసి ఫ్రీగా పంపిస్తారు మంచి పెద్ద హాస్పిటల్స్లో. ఇది ఒక సర్వీస్. ఇట్లున్న పిల్లలు ఇప్పుడు 2000 మందికి చేశారు ఇప్పటికీ. ఇలా ఉన్న పిల్లలు ఇలా మంచిగా అవుతారు, ఇలా ఉన్న పిల్లలు ఇలా, వీళ్ళందరూ చేయించుకున్న వాళ్ళు వీళ్ళంతా. ఓకేనా? ఈ పాంప్లెట్స్ మీ మేడంకి ఇస్తా ఉన్నా, టీచర్స్ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఎవరైనా ఉంటే కనుక ఈ విషయంలో ఆడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కింద. ఇట్లా ఫుడ్ కమిషన్ మా సొంత మా అన్ననే మా అన్న మా వదిన ఆ సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇట్లా విజయప్రతాప్ రెడ్డి సారు ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు చెప్పారండి అంటే కనుక వాళ్ళు ఇంకా మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడతారు. మీకు మంచిగా అన్నీ
వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎవరైనా మీ దృష్టిలో ఎవరైనా పేద పిల్లలు ఎవరైనా ఉంటే కనుక రికమెండ్ చేయండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా లైఫ్లో. అలాగే టీచర్స్ కూడా ఎప్పుడైనా సరే ఆ నోటీస్ బోర్డులో పెడతారు, టీచర్ దగ్గర ఆ నెంబర్స్ అన్ని రాసి పెట్టుకుంటారు, అందరికి హెల్ప్ చేస్తారు. ఓకేనా? ఇట్స్ ఎ సోషల్ సర్వీస్, సమాజ సేవ. మా అన్నయ్య మా వదినమ్మ వాళ్ళు ఇట్లా అందరికీ ఫ్రీగా వాళ్ళ డబ్బులతో చేసి ఏపీ స్టేట్లో, తెలంగాణ స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విధంగా సర్వీస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు దాదాపు 2000 మందికి చేయించారు. అట్లా చిన్న చిన్న పిల్లలు